ఫాలో వాట్ యువర్ హార్ట్ సేస్. ప్రపంచం ఏమనుకున్నా, చుట్టాలు ఏమనుకున్నా, ఇంట్లో ఏమనుకున్నా, వీడు ఉద్యోగం చేయకుండా వీడు ఏదో చేస్తున్నాడని చెప్పి అనుకున్నా, ఐ డోంట్ మైండ్, లెట్ దెమ్ థింక్. నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఉందంటే ఆ 1 minute. నేను యూకే నుంచి వచ్చాను బ్రో. ఐ స్టార్టెడ్ స్ట్రీట్ బైట్. ఐ వర్క్ ఫర్ ఎ స్మాల్ 6,000 శాలరీకి పనిచేశాను. అంటే టైం అలాంటిది, సిచ్యువేషన్స్ ఆర్ లైక్ దాట్ యూనో. అప్పుడు కూడా నేను ఇంట్లో నాకు డబ్బులు కావాలని చెప్పి నేను ఎప్పుడు అడగలేదు. వాటిల్లోనే ఏదో అడ్జస్ట్ అయ్యాయి. నాకు MSBA కోర్స్ అని చెప్పి కోర్స్ ఉంది. ఆ కోర్స్ జాయిన్ అయ్యాను బ్రో. రోజు పొద్దున్నే చాలా డిసిప్లైన్డ్గా 6 కల్లా వెళ్ళిపోయి ఉన్నాయి. 11:30, 12:30 వరకు ప్రాక్టీస్ చేసేవాడిని. ఐ డిడ్ ఇట్ ఫర్ 45 days బ్రో. ఏం రావట్లా, అర్థం కావట్లా అసలు మైండ్కి. 2 months అయింది, అర్థం కావట్లా. 3 months అయింది, ఏం రావట్లా. కోర్సు బ్యాచ్లు మారిపోతున్నాయి మాత్రం నేను మాత్రం అక్కడే ఉన్నా. నాకు అది నాకు రాని పని అది. ఒకరోజు కూర్చున్నా బ్రో, JNTU దగ్గర NTR బొమ్మ ఉంటుంది. NTR బొమ్మకి డయాగ్నల్గా ఒక గల్లీ ఉంటుంది. అక్కడ నేను కూర్చుని ఇలా చూస్తున్నా, NTR విగ్రహాన్ని చూస్తుంటే ఒకడు అట్టుబళ్ళు అమ్ముకునే అతను వచ్చాడు. బండి దోసుకుంటూ వచ్చాడు. బండి ఆపాడు. NTR విగ్రహం దగ్గరికి వెళ్ళాడు. చెప్పులు తీసాడు, అట్టుబళ్ళు పెట్టాడు కాళ్ళ దగ్గర. కాళ్ళకి దండం పెట్టాడు. మళ్ళీ వచ్చాడు, చెప్పులు వేసుకున్నాడు, బండి తీసుకుని వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళా బాబాయ్, బ్యాగ్ సర్దేశా, ల్యాప్టాప్ లోపల పెట్టా. ఉద్యోగం కూడా చేయను నేను, మనకు నచ్చిన పని మనం చేయాలి. ఆయనకు అప్పుడెప్పుడు MRO ఉద్యోగం ఏదో వచ్చిందంట. ఉద్యోగం వస్తే ఆయన అది కాదని చెప్పి సినిమా ఫీల్డ్లోకి వచ్చాడు. నాకు ఏది నచ్చింది, నాకు వీడియోలు చేయడం నచ్చింది, నాకు ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడం నచ్చింది. ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు నేను ఇది చేయకుండా నేను ఇక్కడ కూర్చొని 3 నెలల నుంచి 4 నెలల నుంచి నాకు రాని స్కిల్ని చాలా బలవంతంగా నేను ఎందుకు రుద్దుకుంటున్నాను. మా డాడీ వాళ్ళు అంటారు, మా మమ్మీ అంటది, మా చుట్టాలు అంటారు, లేదా మా ఫ్రెండ్స్ అంటారు, నా ఫ్యామిలీ అంటారు, ఎందుకు నువ్వేం జాబ్ చేయకుండా ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పి. నా మనసుకి నచ్చలేదు. నీ మనసుకు నచ్చింది నువ్వు చేయాలి బ్రో. బలవంతంగా మాత్రం చేయొద్దు.